గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ క్యాంపస్ స్టూడెంట్. ఎస్పెషల్లీ ఈ వీడియో కోటి ఉమెన్స్ వాళ్ళకి, ఓకేనా, కోటి ఉమెన్స్లో సీట్ వచ్చిన వాళ్ళకి ఈ వీడియో చేస్తున్నా. కోటి ఉమెన్స్లో సీట్ వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఓకే, ఫస్ట్ ప్లేస్లో వచ్చిన వాళ్ళైనా సెకండ్ ప్లేస్లో వచ్చిన వాళ్ళైనా మీరు కాలేజీలో వెళ్ళి జాయిన్ అవ్వడానికి ఈరోజు October 22 అండ్ 23, 24 కూడా ఉంది. కానీ 2 డేస్లోనే వెళ్ళి జాయిన్ అవ్వాలి కంపల్సరీ. బికాస్ హాస్టల్ అడ్మిషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓన్లీ కోటి ఉమెన్స్ వాళ్ళకి మాత్రమే, ఎక్సెప్ట్ ఉస్మాన్ యూనివర్సిటీ, కోటి ఉమెన్స్ వాళ్ళకి మాత్రమే 23కి లాస్ట్ డేట్. 23 అంటే రేపే. 22 అండ్ 23 2 డేసే ఉంది టైము హాస్టల్ అప్లికేషన్ చేసుకోనికి. ఇఫ్ ఇన్ కేస్ మీరు 23 లోపు కాలేజీలో వెళ్ళి జాయిన్ అయ్యి, అంటే రేపటి లోపు కాలేజీలో వెళ్ళి జాయిన్ అయ్యి మీరు హాస్టల్ అడ్మిషన్ చేసుకుంటే ఓకే. అండ్ ఇఫ్ ఇన్ కేస్ హాస్టల్ అడ్మిషన్ మీరు రేపు చేసుకోకపోతే, ఈరోజు ఆ రేపు 2 డేస్లో మీరు హాస్టల్ అడ్మిషన్ చేసుకోకపోతే మీకు హాస్టల్ దొరకదు. ఓకే, 23 అనేది లాస్ట్ డేట్ కోటి ఉమెన్స్ వాళ్ళందరికీ. వీరనారి చాకలేలమ్మ ఉమెన్స్ యూనివర్సిటీ అనేది లిమిటెడ్ హాస్టల్ సీట్స్ ఉంటాయి. 250 సీట్స్ మాత్రమే అక్కడ ఉన్నాయి. అండ్ ఉస్మాన్ యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్లోనే మీకు హాస్టల్ ఇస్తారు. అండ్ మీరు దానికోసం అప్లై చేసుకోవాలి. ఎవరెవరికైతే అలాట్మెంట్ జరిగిందో కోటి ఉమెన్స్లో, ఫస్ట్ ప్లేస్లో అలాట్మెంట్ అయిన వాళ్ళు, సెకండ్ ప్లేస్లో కూడా ఇప్పుడు నిన్న నైట్ సెకండ్ ప్లేస్లో అలాట్మెంట్ అయిన వాళ్ళు అందరూ ఎవరెవరైతే హాస్టల్లో ఇంకా అప్లై చేసుకోలేదో, ఇప్పుడు నిన్న అలాట్మెంట్ అయిన వాళ్ళు కూడా వెళ్ళి కోటిలో ఈరోజు జాయిన్ అవ్వండి, లేదంటే రేపు 23 జాయిన్ అవ్వండి. జాయిన్ అయ్యి జాయినింగ్ రిపోర్ట్ తీసుకోండి. అండ్ అదే కోటిలో హాస్టల్ సెక్షన్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి హాస్టల్ అప్లై చేసుకోండి. ఎవరెవరైతే 23 వరకు హాస్టల్ అప్లై చేసుకుంటారో వాళ్ళందరినీ మళ్ళీ 27th రోజు 28th రోజు పిలుస్తారు. కౌన్సిలింగ్ ఉంటుంది. పిలిచి ఆ 27th రోజు 28th రోజే మీకు మెస్ కార్డ్స్ అనేవి ఇస్తారు. కౌన్సిలింగ్ జరుగుతుంది. ఎవరెవరిది ఎంతెంత డిస్టెన్స్ ఉంది, 250 మెంబర్స్ ఎవరు అని చెప్పేసి సెలెక్ట్ చేస్తారు. ఆ 250 మెంబర్స్ డిపెండింగ్ ఆన్ ద డిస్టెన్స్ మనకి సెలెక్ట్ చేస్తారు. సో డిస్టెన్స్ని బేస్ చేసుకొని 250 మెంబర్స్ సెలెక్ట్ చేస్తారు. 27 అండ్ 28 2 డేస్. అప్పుడు ఏమైనా డబ్బులు కట్టాలి. 8,000, 9,000, 10,000. SC ST 8,000, BC 9,000, OC 10,000, అదర్ స్టేట్ స్టూడెంట్స్ 10,000 కట్టి మెస్ కార్డ్స్ కూడా అప్పుడే తీసుకోవాలి. తర్వాత మీరు నెక్స్ట్ 29కో 30కో November 1కో మీరు ఉస్మాన్ యూనివర్సిటీ ఏదైతే ఉందో లేడీస్ కాంప్లెక్స్ హాస్టల్ మీకు అలాట్ చేసేది, ఆ హాస్టల్కి వెళ్ళి జాయిన్ అవ్వచ్చు. ఇది ప్రాసెస్. కంపల్సరీ అప్లికేషన్ 23 లాస్ట్ డేట్. 23 వరకు చేసుకోవాలి. 23 రేపే లాస్ట్ ఉంది. ఎవరెవరైతే చేసుకోలేరో వాళ్ళందరికీ హాస్టల్స్ రావు. ఎవరెవరైతే రేపటి వరకు అప్లై చేసుకున్నారో 23 వరకు వాళ్ళు ఎంతమంది అయినా ఉండొచ్చు. 23 వరకు అప్లై చేసుకున్న వాళ్ళందరికీ 27th, 28కి మళ్ళీ పిలుస్తారు. అప్పుడు మీరు లైక్ మీకు హాస్టల్ వస్తుందా రాదా, మెస్ కార్డ్ ఇస్తారా ఇవ్వరా అనేది అప్పుడు తెలిసిపోతుంది. అప్పుడు కౌన్సిలింగ్ ఉంటుంది. సో ప్రస్తుతానికైతే 23 లోపు మీరు అప్లై చేసుకోండి. అండ్ హాస్టల్కి అప్లై చేయాలంటే కంపల్సరీ కాలేజీలో పోయి జాయిన్ కావాలి, జాయినింగ్ రిపోర్ట్ తీసుకోవాలి. అండ్ ఇంకోటి మోస్ట్ ఇంపార్టెంట్, డిస్టెన్స్ సర్టిఫికేట్ అనేది మీకు లేకున్నా కూడా ప్రజెంట్ అయితే 23 రేపే లాస్ట్ డేట్ కదా, అప్లికేషన్ తీసుకుంటారు డిస్టెన్స్ సర్టిఫికేట్ లేకున్నా. నేను ఆల్రెడీ మాట్లాడినా ఆమెతోటి, వార్డెన్తోటి, మేడం తోటి. ఆమె ఏం చెప్పిందంటే సెకండ్ ప్లేస్లో అలాట్మెంట్ జరిగింది, నిన్న నైటే జరిగింది. ఇప్పుడు రేపే లాస్ట్ డేట్ 23. ఇప్పుడు ఆన్ ద స్పాట్ డిస్టెన్స్ సర్టిఫికేట్ లేకపోతే ఎట్లా అంటే, డిస్టెన్స్ సర్టిఫికేట్ లేకున్నా మీ నార్మల్గా హాస్టల్ అప్లికేషన్ తీసుకుంటారు. కానీ 27కి 28కి మళ్ళీ రమ్మంటారు కౌన్సిలింగ్కి. ఎవరెవరైతే 23 లోపు అప్లై చేసారో వాళ్ళందరినీ 27కి 28కి రమ్మంటారు. అప్పుడు కంపల్సరీ డిస్టెన్స్ సర్టిఫికేట్ ఆ 27కి 28కి ప్రొడ్యూస్ చేయాలి. డిస్టెన్స్ సర్టిఫికేట్ సెకండ్ ప్లేస్లో అలాట్మెంట్ అయిన వాళ్ళు. లేదు అంటే ఇప్పుడు తీసుకున్నా ఏం కాదు, ఈరోజు తీసుకొని రేపు డిస్టెన్స్ సర్టిఫికేట్ అక్కడ ఇచ్చినా ఏం కాదు హాస్టల్ అప్లికేషన్లో. ఒకవేళ డిస్టెన్స్ సర్టిఫికేట్ లేకపోతే టెన్షన్ వద్దు, టెన్షన్ లేదు. డిస్టెన్స్ లేకున్నా సర్టిఫికేట్ లేకున్నా హాస్టల్ అప్లికేషన్ తీసుకుంటారు. మినిమం 100 కిలోమీటర్ల పైన ఉండాలి, లేకపోతే హాస్టల్ రాదు. కోటి ఉమెన్స్లో 250 మందికి లిమిటెడ్ సీట్స్ ఉంటాయి. ఓకే, అర్థమైంది కదా. 23 లాస్ట్ డేట్. ఓకే, డిస్టెన్స్ సర్టిఫికేట్ లేకున్నా హాస్టల్ అప్లికేషన్ అవుతుంది. మళ్ళీ 27కి 28కి కౌన్సిలింగ్ జరుగుతుంది. ఎవరెవరైతే 23rd లోపు అప్లై చేసుకున్నారో వాళ్ళందరికీ 27కి 28కి కౌన్సిలింగ్ జరుగుతుంది. ఆ కౌన్సిలింగ్లో మీ డిస్టెన్స్ని బేస్ చేసుకొని ఎవరెవరికి హాస్టల్ ఇస్తున్నారని వాళ్ళు ఇస్తారు. అండ్ వాళ్ళు ఎవరెవరికైతే హాస్టల్ వచ్చిందో డబ్బులు కట్టాలి, పేమెంట్ చేయాలి. మెస్ కార్డ్ కూడా అప్పుడే ఇస్తారు. మెస్ కార్డ్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ క్యాంపస్లో జాయిన్ అవ్వచ్చు. తర్వాత మీ వార్డెన్ని కలిసి హాస్టల్లో జాయిన్ అవ్వచ్చు. తర్వాత లగేజ్ తీసుకొని కూడా రావచ్చు. అయిపోతుంది. అందుకే ఈ వీడియో ఎస్పెషల్లీ కోటి ఉమెన్స్ వాళ్ళకి తీస్తున్నా. కోటి ఉమెన్స్ వాళ్ళందరికీ ఈ వీడియో షేర్ చేయండి. అండ్ ఇప్పటివరకు కోటి ఉమెన్స్లో కొంతమందికి సెకండ్ ప్లేస్ ట్రై చేసారు, రాలేదు. ఫస్ట్ ప్లేస్ సీటే ఉంది కోటి ఉమెన్స్. అప్పుడు ఏం చేస్తారు, ఇప్పుడు కోటిలో పోయి జాయిన్ కావాల్సిందే టీసీ ఇచ్చి. అండ్ రేపే లాస్ట్ డేట్ కాబట్టి హాస్టల్కి ఈరోజు రేపు 2 డేస్లో వెళ్ళి జాయిన్ అయ్యి హాస్టల్కి కూడా అప్లై చేసుకోవాలి. అండ్ కొత్తగా సెకండ్ ప్లేస్లో సీట్ వచ్చిన వాళ్ళు కోటి ఉమెన్స్లో మీరు కూడా 23 లాస్ట్ ఉంది హాస్టల్ అప్లికేషన్. సో 22 ఈరోజు లేదా రేపు 23 వెళ్ళి కాలేజీలో జాయిన్ అయ్యి హాస్టల్ అప్లై చేసుకోరు. ఇది ప్రాసెస్.
హాస్టల్ వద్దు అనుకున్న వాళ్ళు చేసుకోకండి, కాలేజీలో వెళ్ళి జాయిన్ అవ్వండి. 24 లాస్ట్ డేట్ కాలేజీలో జాయినింగ్కి. బట్ హాస్టల్ కావాలనుకున్న వాళ్ళు కంపల్సరీ రేపే 23 లాస్ట్ డేట్ అప్లికేషన్కి. మీరు కావాలంటే వీరనారి చాకలేలమ్మ ఉమెన్స్ యూనివర్సిటీ అని గూగుల్లో సెర్చ్ చేయండి. అందులో ఫస్ట్ వెబ్సైట్ వస్తుంది, అది ఓపెన్ చేయండి. అందులో నోటీసులు ఉంటాయి హాస్టల్ అప్లికేషన్కి సంబంధించి. అండ్ నేను ఆల్రెడీ డీటెయిల్డ్ వీడియో చేసిన. ఇప్పుడు నేను చెప్పిన ఏదైతే మ్యాటర్ ఉందో ఇదే మ్యాటర్ ఒక వీడియోలో చెప్పిన, ఇంతకుముందు వీడియోని. అది చూసినా కూడా చాలామంది అడుగుతున్నారు కోటి ఉమెన్స్లో సీట్ వచ్చిన వాళ్ళు హాస్టల్ అప్లికేషన్. యూఎంఎస్ మెసేజ్ మీకు రాదు. యూఎంఎస్ మెసేజ్ ఉస్మానియా మెయిన్ అండ్ సబ్ క్యాంపస్ వాళ్ళకి, కోటి ఉమెన్స్ వాళ్ళకి రాదు. మీకు ఆఫ్లైన్ అప్లికేషన్ ఉంటుంది. ఓకేనా. చాలామంది 2-3 కామెంట్స్ వాట్సాప్లో మెసేజ్ చేశారు, యూఎంఎస్ మెసేజ్ మాకు రాలేదు కోటి ఉమెన్స్ వాళ్ళకి అని చెప్పి. కోటి ఉమెన్స్ వాళ్ళకి ఎందుకు వస్తుంది? అది సెపరేట్ యూనివర్సిటీ, దట్ ఈస్ నాట్ అండర్ ఉస్మానియా. సో దానికి రాదు. దానికి ఆఫ్లైన్ అప్లికేషన్ చేసుకోవాలి, హాస్టల్ అప్లికేషన్. దానికి రేపే లాస్ట్ డేట్ కంపల్సరీ. మళ్ళీ చెప్తున్నా, కోటి ఉమెన్స్ వాళ్ళు అప్లై చేసుకోండి. 23 లాస్ట్ డేట్ హాస్టల్ అప్లికేషన్కి. రేపే కాలేజీలో వెళ్ళి జాయిన్ అవ్వండి. డిస్టెన్స్ సర్టిఫికేట్ లేకున్నా హాస్టల్ అప్లికేషన్ తీసుకుంటున్నారు. డన్. ఉంటా మరి. డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి డెఫినెట్లీ. అండ్ అక్కడ సిపి మన కోటి ఉమెన్స్ వెబ్సైట్లో, వీరనాథ్ చాకలి ఐలమ్మ ఉమెన్స్ యూనివర్సిటీ వెబ్సైట్లోనే నోటీసులు ఉన్నాయి. అందులోనే హెల్ప్ లైన్ నెంబర్స్ ఉంటాయి. కావాలంటే వాళ్ళకి కాల్ చేయొచ్చు, మీరు వార్డెన్స్కి మాట్లాడవచ్చు. ఆల్ ది బెస్ట్. డోంట్ మేక్ మిస్టేక్స్. కంపల్సరీ మీరు వెళ్ళండి. లేకపోతే హాస్టల్ మిస్ అయితే మళ్ళీ దొరకదు. అక్కడ 400-500 మంది ఉంటారు. సీట్స్ ఏమో 250 ఉంటాయి. మీకు సీట్ రావాలంటే మినిమం 100 కిలోమీటర్ల పైన ఉండాలి. లేకపోతే హాస్టల్ సీట్ రాకపోతే వాళ్ళకి తొందరగా అప్లై చేసుకోండి. డన్. బాయ్.